విద్యార్థులకు పూర్తిగా బ్లాంకెట్లు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో చక్కగా ఫోమ్ బెడ్లు ఇచ్చి పిల్లలు క్షేమంగా ఇంట్లో లేకపోయినా స్కూళ్ళలోనే ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి పడుకోబెడితే ఈరోజు ఆ పిల్లలకు కనీసం కార్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. యూనిఫామ్లు సరిగా రాలేదు, బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా, పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి. నైట్ డ్రెస్సులు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్సులు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీళ్ళు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం చెప్పిండ్రు. బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి విద్యార్థులు గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ రకరకాల పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కానీ ఇంకేవైనా పాఠశాలలు, తెలంగాణ బిడ్డ చదువుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి మా పార్టీ వ్యవస్థాపకులు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇవాళ ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం, చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలుపివ్వలేదు. మీరు చూడండి, మీరు గత 10 సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇలా కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు, పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు, ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణ ఒక 50 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన, ఒక ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాట అనే పిలిపించారు. ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిబుట్టింది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది. ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు, అందరికీ తెలుసు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా. ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను, మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు